కానీ ఇక్కడ ఒక ఫేస్ ఉండాలి పార్టీకి, అంటే ఎస్పెషల్లీ ఒక ప్రాంతీయ పార్టీలాగా పనిచేస్తే తప్ప, గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్కి ఎట్లయితే ఒక ఫేస్గా కనిపించారో అట్లాంటిది లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది ఒకటి వినపడుతుంది సార్. నేను ఒప్పుకుంటాను. కొంతవరకు పర్సనాలిటీ అవసరమే, దానివల్ల నష్టాలు కూడా ఉంటాయి. రెండవది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా మేము ఒక ఫేస్ను ఆఫర్ చేయలేదు. అధికారికంగా వైఎస్ఆర్ పేరు కూడా మేము అనౌన్స్ చేయలేదు ఎన్నికల ముందు 2004లో అయితే అనధికారికంగా వినపడింది. ఒక అండర్స్టాండ్ ఆయన పాదయాత్ర తర్వాత ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యింది. నిజంగా ప్రజల్లో మన్నన పొందిన లీడర్గా ఎమర్జ్ అయ్యింది పాదయాత్ర తర్వాతనే. అంతకుముందు ఆయన్ని కూడా చిల్లరగా మాట్లాడాను. ఆ విషయం తర్వాత వెళ్తాం సార్. అంటే ప్రస్తుతం అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2019లో ఆన్ ఇట్స్ ఓన్ తెలంగాణలో అధికారంలో వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే మీకున్నదంట సార్. ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దాం సార్. అంటే తెలంగాణ విషయంలో మీరే చెప్పారు చాలా, అంటే మీరు మీ జీవితంలో చూస్తే మీ ప్రత్యర్థులు కూడా ఒప్పుకుంటారు, మీరు ఎన్నడూ అవినీతి కానివ్వండి పైరువులు కానివ్వండి చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ మీరు ఒక సందర్భంలో అన్నారు, తెలంగాణ కోసం నేను పైరువీ చేయాల్సి వచ్చింది అనేటువంటిది, అంటే ప్రభావితం చేశాను, పైరువీ చేశాను అనేటువంటి మాట కూడా మీరు మాట్లాడారు నాకు తెలిసి. అంటే దానికోసం ఒక అంటే రైట్ఫుల్గా తెచ్చుకోవాల్సినటువంటి రాష్ట్రాన్ని పైరువీ అంటే అసలు డిక్షనరీ అర్థం వేరండి. ఫాలో అప్ చేయడం, అది కార్యక్రమాన అర్థం వచ్చింది, రాంగ్ మీనింగ్లో అన్వయించుకుంటున్నారంటారా? కానీ తెలంగాణ బిల్లు పాస్ చేసేటప్పుడు నాకుండేటువంటి ప్రత్యేకమైన ప్రతిష్ట ఏదైనా ఉంటే అంత పనంగా పెట్టాను నేను. స్పీకర్ రూమ్లో సుష్మా స్వరాజ్ పైన వాడాను. అందుకనే ఆ ఓటింగ్ సాధ్యమైంది. ఇది దాదాపు కాదు అని అందరూ వదిలిపెట్టారు. ఆనాడు పాస్ కాకపోతే బిల్లు పాస్ కాదు. అంటే మీ రోల్ని హిస్టరీ గుర్తించిందంటారా? హిస్టరీ రాసే వాళ్ళు ఇప్పుడు లేరు, ఇంకో 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి రాస్తారు. కానీ ఆ హిస్టరీని కూడా డిస్టార్ట్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే వస్తుంది కదండి. అంటే తెలంగాణ హిస్టరీ ఏదైతే ఉన్నదో లేదండి, హిస్టరీ గుర్తిస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళు మేము తెచ్చా ఉంటారు, అదే సోనియా గాంధీని గుర్తిస్తలేరు. అదే సార్, అదే దాన్నే నేను అంటున్నా. మరి హిస్టరీలో ఎవరి రోల్ ఏంటి రేపొద్దున తెలంగాణలో అనేటువంటి రేపొద్దున కరెక్ట్గా వచ్చే అవకాశం ఉందంటారా? హిస్టరీలో ఏమవుతుంది, ఈ తాత్కాలిక వివాదాలు వెనక్కి వెళ్తాయి, ప్రధాన అంశాలు ముందుకు వస్తాయి. సమకాలికునితో పోల్చినప్పుడు చరిత్రకారునికి ఉండే అడ్వాంటేజ్ ఇది. ఎంతో పెద్ద మేధావి తప్ప ఏవి అప్రధానమైన విషయాలు ప్రస్తుతం మనకు ప్రధానంగా కనబడుతున్నవి వాని విడదీసి మనం విశ్లేషించాలనే ఆలోచన రాదు. అలాంటి మేధావులు ఉన్న మనం గుర్తించకపోతే మనకి ఇష్టం ఉండదు కాబట్టి